తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వెల్కమ్ టు ఐడ్రీమ్ న్యూస్. దిస్ ఇస్ పవన్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. టోలీ చౌక్లో అయితే దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. వలస కోసం వచ్చిన కార్మికులైతే ఘోరం ప్రమాదంలో ఇద్దరు మృతి చెందడం జరిగింది. టోలీ చౌక్లోని ఇదే బిల్డింగ్ కనిపిస్తున్న ఈ 7 అంతస్తుల బిల్డింగ్లో గోడ కూలిపోయి పైన ఏదైతే ఉందో 7th ఫ్లోర్లో అది సపోర్ట్గా పిట్ట గోడ కడతారు కదా, ఆ సపోర్ట్ కట్టిన గోడ మొత్తం కూలిపోయి కింద పడి దాంతోపాటు 7 కింద పడ్డారు మొత్తము. అందులో 2 స్పాట్ డెడ్ అవ్వడం జరిగింది. మిగతా వారిని గాంధీ హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఒకరి పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. అంటే ఒకసారి మీరు పరిస్థితి చూడొచ్చు ఎంత దారుణంగా ఉందో. ఇది అందరూ తిరిగే రోడ్డు, పక్కనే స్కూల్ ఉంది. అరౌండ్ 3:30కి 4కి మధ్యలో ఈ ఇన్సిడెంట్ జరిగింది. అంటే మసీద్ కంప్లీట్ చేసుకుని కొంచెం అటు ఇటు అయినా మసీద్ కంప్లీట్ చేసుకున్న ముస్లిం సోదరుల మీద పడేది, అదేవిధంగా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన పిల్లల మీద పడేది. అంటే ఒక పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడున్న వలస కార్మికులకు మృతి చెందడం జరిగింది. సో ఇక్కడున్న చాలామంది అయితే డిమాండ్ చేయడం జరుగుతుంది, కరెక్ట్గా ఇక్కడ ప్రికాషన్స్ లేవు, సరైన మెయింటెనెన్స్ చేయలేదు, అందుకే ఇదంతా జరుగుతుందని చెప్పేసి. అక్కడ ఆ కర్రలు కూలిపోయినాయి. ఇక్కడ ఆటో చూసుకుంటే ఎంత చూడండి ఒకసారి, ఆటో మీద పడింది. ఆటో పరిస్థితి ఏ విధంగా ఉందో చూడండి. అక్కడ రాళ్ళు మొత్తం కింద పడిపోయి ఆటో కూడా నుజ్జు అయిపోయిన పరిస్థితి. సో అదే ప్లేస్లో ఎవరన్నా పిల్లలు ఉంటే ఏంటి పరిస్థితి? వాళ్ళ బాధ వర్ణాతీతంగా ఉంది. వలస కార్మికులు ఎక్కడి నుంచో శ్రీకాకుళం నుంచి పలు ప్రాంతాల నుంచి ఇక్కడ పని చేసుకోవడానికి వచ్చి ఇక్కడ సరైన ప్రికాషన్స్ లేక, సరైన సేఫ్టీ మెజర్స్ లేక వాళ్ళు ప్రమాదవశాత్తు ఇక్కడ కింద పడి చనిపోవడం జరిగింది. సో చూడొచ్చు మొత్తం ఎక్కడికక్కడ కూలిపోయాయి కర్రలన్నీ. టోలీ చౌక్ దగ్గరే ఉన్నాం. 7 అంతస్తుల బిల్డింగ్. కొంతమంది చెప్తున్నది ఏంటంటే సరైన పర్మిషన్స్ కూడా లేవు దీనికి, ఏం లేకుండా, ఏ పర్యవేక్షణ లేకుండా కట్టుకుంటూ వెళ్ళిపోయారు. బిల్డర్ డెఫినెట్లీ వాళ్ళని గాంధీ హాస్పిటల్ నుంచి ప్రైవేట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలి, వాళ్ళకి మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి అయితే ఇక్కడ ప్రజలు కోరుకోవడం జరుగుతుంది. వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళందరూ చూడటానికి వచ్చారు. అంటే రోడ్డు మొత్తము బ్లాక్ అయిపోయింది. డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు, పోలీస్ వాళ్ళు, ఫైర్ సేఫ్టీ వాళ్ళు ఆల్రెడీ వచ్చి ప్రాపర్గా ఇన్సిడెంట్ జరిగిన వెంటనే వాళ్ళు రియాక్ట్ అవ్వడం జరిగింది. డిజాస్టర్ మేనేజ్మెంట్ రెస్క్యూ ఫోర్స్ అయితే ఇక్కడే ఉంది. ఒకసారి మీరు చూడొచ్చు, రెస్క్యూ ఫోర్స్ మొత్తం వచ్చి అంతా క్లియర్ చేయడం జరిగింది. రెస్క్యూ ఫోర్స్తో పాటు ఫైర్ ఇంజిన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా రావడం జరిగింది. సో అందరూ వచ్చి ఇక్కడ పర్యవేక్షణలు జిహెచ్ఎంసీ మొత్తం క్లియర్ చేశారు. బట్ పరిస్థితి మాత్రము ఇంకా హాస్పిటల్లోనే ఉన్నారు. వాళ్ళు ప్రాణాలతో పోరాడుతున్నారు. వాళ్ళ పరిస్థితి చాలా ఏడుస్తున్నారు, కోలుకోవాలని కోరుకుంటున్నారు. చూస్తే దారుణమైన సంఘటన, కళ్ళలో నీళ్ళాగు, అంత దారుణమైన పరిస్థితి. అక్కడ నుంచి కింద పడి మొత్తము గోడ పడిపోయింది. మీరు చూడొచ్చు, కన్స్ట్రక్షన్లో ఉన్న గోడ. మరి ఇది ఎందువల్ల పడింది ఏంటి అని అయితే వివరాలు తెలియాల్సి ఉంది. ప్రాపర్గా రీజన్ అయితే తెలియదు. బట్ దానికి గోడకి సపోర్ట్ పెట్టిన కర్రలు పడిపోవడము, మొత్తం ఈ సువ్వలు, ఆ స్పాట్లో 2 చనిపోవడం జరిగింది. మిగతా వాళ్ళు అయితే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇక్కడ పరిస్థితి అసలు ఏ టైం జరిగింది ఏంటి అని ఇక్కడ కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము స్థానికుల్ని. ఏం జరిగిందండి? అంటే బిల్డింగ్ ఎప్పుడు ఏ టైంకి ప్రమాదం జరిగింది? ఇక్కడ 3-3:30 మధ్యలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సంబంధించిన పర్మిషను G+2 ఉంటుంది, కానీ G+2 ఉంటుంది అనుకుంటున్నాను. కాకపోతే అది 7 ఫ్లోర్ల వరకు కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ఆ 7 ఫ్లోర్ల వరకు కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు ఏంటంటే దీన్ని GHMC అధికారులు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, లేకుంటే ఫైర్ సేఫ్టీ వాళ్ళు కానీ దీన్ని పర్యవేక్షణ చేస్తుండాలి. ఆ పర్యవేక్షణ లేదు, బిల్డర్ పర్యవేక్షణ కూడా లేదు, సరైన ప్రికాషన్స్ కూడా తీసుకోలేదు. ఎందుకంటే 7వ ఫ్లోర్ మీదకి వెళ్ళి పడ్డ కార్మికులు 7 మంది పడ్డారు. 7 మందిలో ఏంటంటే 2 చనిపోయారు, ఇంకొక అతను సీరియస్ ఉండని చెప్తున్నా, ఇంకా 4 కూడా హాస్పిటల్లో ఉన్నారు. కాబట్టి ఏంటంటే చనిపోయిన వారికి సిపిఎం పార్టీగా, మేము కార్వాడ్ నియోజకవర్గం సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నది, చనిపోయిన కుటుంబాలకు ఒక్కొక్కరు చొప్పున 50 లక్షల రూపాయలు వెంటనే చెల్లించాలి. అది గవర్నమెంట్ కావచ్చు, లేదు బిల్డర్ తరఫున వసూలు చేసి 50 లక్షల రూపాయలు కంపల్సరీగా వాళ్ళకి ఇప్పించాలి. అదేవిధంగా ఎవరైతే ఇప్పుడు హాస్పిటల్లో వైద్యం పొందుతున్నారో, గాంధీ హాస్పిటల్ అంటే అక్కడ చాలా పేషెంట్స్ ఉంటారు కాబట్టి అంత సీరియస్గా పట్టించారు. కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్ వెంబడే వాళ్ళకి షిఫ్ట్ చేసి వాళ్ళకి మెరుగైన వైద్యం అందించాలి, వాళ్ళ కుటుంబ సభ్యులను ఆదుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని ఏంటంటే ఈ బిల్డింగ్ సంబంధించి ఏంటంటే ఒకటి ఇక్కడ ఆ టైం జరిగింది కాబట్టి ఇంకా మరి కొంత రోడ్ మీద పోయే పిల్లలు కావచ్చు, లేకపోతే పక్కనే స్కూల్ ఉంది, ఇక్కడ
స్కూల్ పిల్లలు కనుక 4-5 గంటలకు కనుక జరిగి ఉంటే మాత్రం స్కూల్ పిల్లల ప్రాణాలు పోయేది. అదేవిధంగా మైనారిటీ సోదరులు రంజాన్ వదలటానికి, రోజా వదలటానికి కానీ లేకుంటే మార్కెటింగ్ చేయడానికి వాళ్ళు సాయంత్రం పూట బయటికి వెళ్తూ ఉంటారు. వాళ్ళు గిట్ట బయటికి వెళ్ళినా కూడా ఆ సందర్భంగా మరికొంతమంది ప్రాణాలు పోయే ప్రమాదం జరిగేది. కాబట్టి అది జరగలేదు మంచి. కానీ ఏదైతే జరిగిందో దాని మీద ప్రభుత్వం వెంబడే చర్యలు తీసుకొని బిల్డింగ్ డిమాలిష్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తాం. అంటే ఇక్కడ కార్మికులు కూడా తెలుగు వాళ్ళు, అదేవిధంగా శ్రీకాకుళానికి చెందిన వాళ్ళుగా గుర్తించడం జరిగింది. అంత దూరం నుంచి వలస ఉంది, ఇక్కడికి వచ్చి ఏదో బ్రతుకు తెరువు కోసం పనిచేసుకునే వాళ్ళు. ఇట్లా ఇది జరగడం అంటే నాణ్యత లేకుండా అదే సరి అయిన ప్రికాషన్స్ తీసుకోకపోవడం ఏంటంటే కార్మికులు కూడా ఏంటంటే వాళ్ళ కుటుంబం గడవాలి. వాళ్ళు రోజు ఉదయం లేస్తే సాయంత్రం వరకు పని చేస్తే కానీ రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి ఉంది. వాళ్ళు శ్రీకాకుళం నుంచి వచ్చి ఇక్కడ గుడిమల్కపూర్ హీరానగర్లో ఉంటుందని తెలిసింది. కాబట్టి వాళ్ళని కూడా కలుస్తాం మేము. వాళ్ళకు కూడా ఏంటంటే సరి అయిన ప్రికాషన్స్ తీసుకోవడం, బిల్డర్ కావచ్చు లేదు జిహెచ్ఎంసీ కానీ ప్రికాషన్స్ తీసుకోకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి మేము నమ్ముతా ఉన్నాం. దానికి బాధ్యులైన వారిని వెంబడి చర్యలు తీసుకొని ఆ రకంగా కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం.